ఇలాంటి వెన్నుముక లేనివాణ్ణి, ఇండివిజువాలిటీ లేనివాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగడలాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే లేపరా, అనవసరంగా దండం పెట్టాను. పదండి. డాడీ, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని పట్రా, పెళ్ళాడతాను. ఇండివిజువాలిటీ ఉన్నవాడా? అలాంటి వాడు కావాలి అంటే బాలు అని ఒకతను ఉన్నాడు, అతన్ని కలవండి, వెతికి పెడతాడు. బాలు ఎవరు డాడీ? రౌడీనా? కాదమ్మా. హీరోనా? కాదమ్మా. మరి టాప్ హీరో. ఏమైందేంద్రా? 5. ఏంట్రా ఇది? మళ్ళీ దొంగతనం చేయవా? నీకు దొంగ బుద్ధి పోదా అంట. అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు దొంగతనం చేయ కోరికో పుట్టేస్తుంది. ఇదేమన్నా జబ్బేమో డాక్టర్కి చూపించుకో. చూపించా, ఇదేదో కిస్కా మిస్కా అని కొత్త రకం కోరియా జబ్బట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ మార్చమన్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్ లో చూసిందా నీ ఫోటోలే? ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసేయకూడదు. అట్లాంటి మన ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్లాంటి ఇట్లాంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్వు. బెదరు, ఇదిగో పాలు. అబ్బా, వేడిగా దమ్మంటే ఇదేంట్రా? సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు. ఇదేంట్రా పాలు గీ పెట్టింది? బెదరు, ఈ పెట్టింది పాలు కాదు, అరే అటే బుల్లమ్మా, ఏమనుకోమాక. ఇదిగో తుడుచుకో. బాలు అంటే ఎవరు? నేనే కదూ. నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు. వెతికి పెట్టు. అబ్బే, భూతాన్ని చూస్తే మా వాడికి భయం. నేను భూతాలో ఉన్నానా? అంతే కదూ. ఇంత అందగత్తని నన్ను భూతం అంటావా? నువ్వు అందగత్తేవా? ఎక్కుపక్కం ఏది ఒకసారి అర్థం చూపించు. ఇది నా మొహం కాదు. కాకపోతే నా మొహమా? ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలండి. ఒకసారి నీ మొహం చూసుకో. మన మొహానికే గోల్డ్ గోల్డ్. ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం. నీకు డబ్బిస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అంట. ఇదిగో నన్నేమో నన్ను పడతా, బీడీనేమో అన్నావంటే బాడీ షేపులు మారుతాయి. వెళ్ళు. చూస్తావేంటి? కుమ్మకు ఈ బుల్లమ్మని తీసుకెళ్ళి బయట కుమ్మతొట్లో పడేసిరా. నేను వెళ్తాను. డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను చూస్తాను. ఏమిట్రా వేధవా? నేను బీడీలు కొనాలా? నా మొహం చూస్తే బీడీలు కాల్చే మొహంలా కనపడుతుందా? నేను బీడీలు కాల్చలేదు సరిగదా, కనీసం చేత్తో కూడా ముట్టుకోలేదురా. అలాంటిది నన్ను బీడీలు కొనమాట? నన్ను బీడీలు కొనమాట? బీడీలు నేను కొనా? ఏమైంది బెదరు? అక్కుపక్కం వీడి బీడీని అవమానిస్తాడా? చెప్తా, వీడి చేతే బీడీ కాల్పిస్తా, వీడి పని పడతా. ఇదిగో పెద్దాయనా, నీకు జుట్టు నెరిసిందే గాని బుద్ధి లేదయ్యా. ఏమిటి, నాకు బుద్ధి లేదా? అంతే కదూ. అసలు నీకు బీడి చరిత్ర తెలుసా అంట? దేవలోకం నుండి అమృతపు చుక్క నేల మీద పడి బీడి మొక్క అయింది. అబ్బా, అలా జరిగిందా? అంతే కదూ మరి. అందుకే దీనికి వేస్ట్. బీడి తాగని బతుకు వేస్ట్. ఓహో, నీకు తెలుసా? బీడి తాగకపోతే వచ్చే జన్మలో దున్నపోతే పుడతాం. దున్నపోతే పుడతా? అయ్యి బాబోయ్, సమయానికి వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది. మరి అయితే బీడీలు కొన్నా? అంతే కదూ. మరి అబ్బాయి బీడీకి రగ్గుపెట్టి నువ్వు బీడి కలుస్తున్నావా? అవునమ్మా, లేకపోతే దున్నపోతే పుడతానే. ఎవరు చెప్పారు నీకు? అడుగో, ఆ అబ్బాయి చెప్పాడు. ఏంటబ్బాయి, మా నాన్న చేత బీడి కల్పిస్తావా? ఒక్క మీ నాన్న చేత ఏంటి, జనం అందరి చేత కల్పిస్తా. అవసరమైతే నీ చేత కూడా కల్పిస్తా. నీ వల్ల కాదు.
నా వల్ల కాని పని అంటూ లేదు బుల్లెమ్మా, కింద నుంచి వచ్చా. నువ్వు కాల్పిస్తే నేను మాన్పిస్తా. చూద్దామా? ఛాలెంజ్. అయితే కాసుకో. ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఏమండి మరేమోనండి. ఇదిగో అండి గిండి అంటే మనుషుల మధ్య గండి పెట్టినట్టు ఉంటుంది. ఎంత చక్కా నన్ను మావయ్య అని పిలు, దగ్గరైనట్టు ఉంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మావయ్య. అది గది. ఇప్పుడు చెప్పు. మావయ్య ఆ. వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. ఆ, మన తిండి తిట్టు మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందట? ఓయకాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది, పద. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటనా, ఆకలి దంచేస్తుంది, టిఫిన్ పట్రా. టిఫిన్ లేదు గిఫిన్ లేదు, ఉండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. ఆహా. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే. కొట్టరా షోడా. ఈడికి సోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ. కానీ చపాతీ పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడతావు గాని. మాయ సూపర్ మాయ. బెటా చట్నీ వేయి, ఇంకా వేయి, ఇంకా ఇడ్లీలు పట్టరా. మాలు, అమ్మా ఏంటమ్మా? ఏంటమ్మా? పేదవా, నా కడుపుని ఎందుకు పుట్టలేదురా నువ్వు? పుట్టకపోతేనే ఇప్పుడు నీ కడుపులో పెట్టుకుని చూసుకోవచ్చు కదా అంట. పోలీసులకి ఇవ్వలేక రిపోర్టు, రౌడీలు తెచ్చుకుంటా సపోర్టు. చెప్తా కోనో తుమ్ క్యా చాహియే? ఏంట్రా అంటున్నాడు? గలీతోడా నీ అసంటి దగులు బాజీ గాని పోనీయా అంటున్నాడు సార్. వాడు అంటున్నాడా? తమరే చమత్కరిస్తున్నారా? ఏయ్, అటుది. కుదరదు. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గెటప్ చూసి పెద్ద మనిషి అనుకుంటానావేమో, పెద్ద ఉల్ఫాగాడు. ఉల్ఫా అయితేనే ఆల్ ఇండియా అల్ఫా. సలే తప్పక. లోపలికి వెళ్తే మీకే డేంజర్. ఏ గోలీ సోడా తేలుద్ది. అంటే చెప్తారు వెళ్ళండి వెళ్ళండి, మీరే వెళ్ళండి సార్. ఏంటి పేలేది? అరే పేలింది సార్. అక్కయ్య తెచ్చుకున్న రౌడీగాడు ఇడేననుకుంటాను రా. అవు సార్. నువ్వు సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టావేంటి? అట్ట చెప్పరాదు. అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు. ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? అసలు ఎవరయ్యా నువ్వు? ఓహో, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావే? ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి వంగుని లోపలికి వెళ్ళు. ఓహో, రెచ్చిపోతున్నావే బాబు.
నాకు పై వర్గాల్లో చాలా పలుకుబడింది. నేను పై నుంచి వచ్చా. ఆహా, నాకు కింద వర్గాల్లో చాలా పలుకుబడింది, కింద నుంచి వచ్చా. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు లుచ్చావి, తుచ్చావి, బచ్చావి. అరే మీకెట్టారుగా, మీరు కరెక్ట్ గా చెప్పిండ్రు. అంతేకాదు ఇంకా చాలా తెలుసు. వెనకటికి ఇలాగే చెల్లెలు నేర్పించుకుతున్న ఎదవొకడున్నాడు. ఆడి పేరేందబ్బా? ఆ, కంసుడు. ఈడు అట్టోడే కదూ? అవును, నేను కంసుణ్ణే. అయితే ఏంటంట? అంతేనంట. అయితే నేను కిట్ట పరమాత్ముడినిలే. ఆహా, ఒక్కసారి మోహం చూపించినాయనా. యథ మొహం ఇది గాని నా మొహానికే కళకళ కళకళ ఆడిపోతుంటే